వేసవి వేడి నుంచి ఉపశమనం కలిగిస్తూ వర్షాకాలానికి స్వాగతం పలికే మృగశిర కార్తె నేటి నుంచి ప్రారంభమైంది. మృగశిర కార్తె ప్రవేశంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. మరోవైపు ఈ కార్తె రోజున చేపలు తినడం అనేది తెలుగు ప్రజలు తరతరాలుగా పాటిస్తున్న ప్రత్యేక సాంప్రదాయం. ఆరోగ్యం, ఆచారం, ప్రకృతి మార్పులకు అనుగుణంగా జీవన శైలితో ముడిపెట్టిన ఈ సాంప్రదాయానికి తెలుగు సంస్కృతిలో ప్రత్యేక ప్రాధాన్యం కలిగి ఉంది. మృగశిర కార్తెకు ఎందుకు అంత ప్రాధాన్యం ఉంది? తిరుపతి ఫిష్ మార్కెట్ నుంచి మరింత సమాచారం మా సిటీ 24/7 ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. ఆక్వా వ్యవసాయ రంగానికి ఎంతో కీలకంగా భావించేటువంటి అయితే మృగశిర కార్తీక నేటి నుంచి అయితే ప్రారంభమవుతున్న పరిస్థితి ఉంది. సూర్యుడు ఏదైతే మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించేదాన్ని మృగశిర కార్తీక అని అంటారు. అయితే ఈరోజు పెద్ద ఎత్తున రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ యొక్క మృగశిర కార్తీక సందర్భంగా చేపలు తినడం కూడా ఆనవాయితీగా వచ్చింది. చేపలు బెల్లం కలిపి తింటే ఆరోగ్యానికి మంచిదిగా అయితే కూడా ప్రజలు భావిస్తారు. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ఈ యొక్క చేపలు కొనుగోలు చేయడానికి కూడా ప్రజలైతే వస్తున్న పరిస్థితి అయితే తిరుపతిలో ఉన్నటువంటి అతి పెద్ద ఫిష్ మార్కెట్ వద్ద ఉన్నాం మనం. అయితే ఈ యొక్క మార్కెట్లో కూడా సరే సందడి అయితే మాల్కొన్న పరిస్థితి అయితే ఉంది. చేపలు అన్ని రకాలు కూడా సరే ఈ యొక్క మృగశిర కార్తీక సంబంధించి ఇవాళ దొరకనేటువంటి కొన్ని సీజన్లో దొరికేటువంటి పాటు డైలీ దొరికేటి కూడా అన్నీ కూడా ఈ యొక్క చేపలను అయితే అందుబాటులో తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ కొంతమంది వీళ్ళ మాటమ్మా ఇవాళ ఎందుకు మీకు వ్యాపారాలు అంటే సోమవారం అయినప్పుడు కూడా చాలా తక్కువ జరుగుతుంది, ఈరోజు వ్యాపారాలు బాగా పుంజుకున్న పరిస్థితి ఇది ఎందుకంటారండి? ఈరోజు మృగశిర కార్తీక సార్, ఈరోజు ఖచ్చితంగా చేపలు తినాలి, అందుకనే మాకు కొంచెం వ్యాపారం జరుగుతుంది. వాళ్ళకైతే సోమవారాలు వ్యాపారాలు ఉండవు, కొంచెం డల్గా ఉంటుంది. ఈరోజు మృగశిర కార్తీక ఖచ్చితంగా చేపలు తినాలి. ఇక్కడ కన్నా కూడా తెలంగాణలో హైదరాబాద్లో బాగా తింటారు, బాగా చేస్తారు. ఇక్కడ అట్టనే వ్యాపారం తక్కువ. అయితే మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క సంప్రదాయంగా కూడా సరే కొన్ని దశాబ్ద కాలం పైగా కూడా సరే ఈ యొక్క మృగశిర కార్తీక్ సంబంధించి చేపలు తినడం కూడా ఆనవాయితీగా వస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క చేపలు కొనుగోలు చేయడానికి కూడా పెద్ద సంఖ్యలో ఇట్లా కొనుగోలుదారులు కూడా వచ్చిన పరిస్థితి అయితే ఉంది. మరో కొంతమంది వ్యాపారస్తులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడిస్తాం. ఈరోజు మృగశిర కార్తీక్ సంబంధించి అంటే ఏ విధంగా వ్యాపారాలు జరుగుతాయి, ఏంటమ్మా ఈ యొక్క ప్రత్యేకత? ఈరోజు మృగశిర కార్తె అంటే ఒక కొత్త సంవత్సరం కిందికి లెక్క సార్. ఎందుకంటే ఎండలు పోయి వర్షాలు పడతాయి. అది ఈరోజు కొంతమంది మృగశిర కార్తె అంటే చేపలు తింటే మంచిదని ఈరోజు చేపల పండగ అంటారు. అది మృగశిర కార్తె పెడితే చేపల పండగ, అందుకని చేపలు తింటారు. ఎక్కువ చేపలు బాగా పిసి తింటే మంచిదని చెప్పి ఆరోగ్యంగా కట్ల, గడ్డి మోసు, గెండె, వంజరం, చెందువ, కొరమేని 10 రకాల చేపలు అమ్ముతాం సార్. గడ్డి మోపు ಅಥವಾ బంగారు తీగులు ఇలాంటి చేపలు సైతం కూడా సరే అనేక రకాల చేపలను కూడా సరే ఇట్లా అమ్మకాలు అయితే సాగిస్తున్న ఆ పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క చేపలు తినడం వల్ల ఈరోజు నుంచి కూడా సరే ఈ యొక్క మృగశిర నక్షత్రం కార్తీక ప్రవేశించడం ద్వారా ఏదైతే వర్షాకాలానికి సూచనగా కూడా సరే అట్లా రైతులు అయితే భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అసలు ఏ రకంగా వ్యాపారాలు జరుగుతాయి కూడా మరికొంతమంది వ్యాపారస్తులు మాట్లాడుతారు. సార్ ఎలా జరుగుతాయి సార్ వ్యాపారాలు? ఈరోజు పర్వాలేదండి, ఎప్పుడు సోమవారం రోజు ఇలాంటి వ్యాపారం లేదు. ఈరోజు మగశిర కార్తీక రోజులో అయితే జనాలు చాలామంది వస్తున్నారు, బాగానే వ్యాపారం జరుగుతుంది. ఎప్పుడు ఏ రోజు లేదు వ్యాపారం. ఈరోజు సోమవారం రోజు, మగశిర కార్తీక రోజు, ఎండ రోజు పోయి వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి బాగానే వ్యాపారం బాగానే ఉంది, మాకు కూడా నో ప్రాబ్లం, ఎప్పుడు లేదు. మృగశిర కార్తీక్ సంబంధించి కొంతమంది కొనుగోలుదారులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం. ముఖ్యంగా ఈరోజు చేపలు తినడం వల్ల కూడా చాలా మంచిదిగా కూడా సరే ప్రజలు భావిస్తారు. కొంతమంది కొనుగోలుదారులు వాళ్ళతో ఈరోజు చేపలు తినడానికి కొనుగోలు వచ్చారు, ఏ విధంగా చూడొచ్చండి? ఏ విధంగా మంచిగా ఉంటుంది అని కొనుక్కొని వెళ్తున్నాం. అయితే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక కొన్ని ప్రాంతాల్లో కూడా సరే ఈ యొక్క మృగశిర సంబంధించి చేపలు కొనుగోలు చేయడానికి పెద్ద సంఖ్యలో కూడా సరే జనం ఆసక్తి చూపిస్తున్న పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా జీర్ణ ప్రక్రియ అంటే ఈ ఎండాకాలం ఏదైతే ఎండైన తర్వాత వర్షాకాలం సూచనగా కూడా సరే మృగశిర అయితే ప్రవేశించడంతో అయితే ఈ 2 రోజుల పాటు ఈ యొక్క చేపల కొనుగోలు ఎక్కువ శాతంగా ఉంటుంది. అదేవిధంగా ప్రజలు ఎక్కువ శాతం ఈ యొక్క చేపల్ని తినడానికి కూడా ఇష్టపడతారు. కొన్ని దశాబ్దాల కాలం నుంచి కూడా ఈ యొక్క ఆనవాయితీ అయితే వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చేప మందు ఏదైతే ఉంటుందో ఈ యొక్క చేప మందును కూడా సరే ఇవాళ ఏదైతే పేషెంట్ ఏదైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా చేప మందు ప్రసాదంగా కూడా సరే అందించే పరిస్థితి అయితే కూడా
కనిపిస్తుంది. ముఖ్యంగా వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చినటువంటి చేపలనంతా కూడా సరే ఈ యొక్క ఫిష్ మార్కెట్లో అమ్మకాలు సాగిస్తున్నారు. ముఖ్యంగా సీజన్తో పాటు అన్ సీజన్లో దొరికేటువంటి చేపలను కూడా తీసుకొని వచ్చి ఈ యొక్క మృగశిర కార్తీక సందర్భంగా అన్ని రకాలు కూడా అందుబాటులో తీసుకువచ్చి అని చెప్పి అమ్మకందారులు చెప్తున్నారు. మా వైపు కొనుగోలుదారులు కూడా అదే స్థాయిలో కూడా సరే ఇవాళ సోమవారం అయినప్పుడు కూడా ఈ యొక్క మృగశిర కార్తీక సందర్భంగా పెద్ద ఎత్తున ఈ యొక్క చేపలు తీసుకొని వెళ్ళి తినేటప్పుడు కూడా అంటే చేపలతో పాటు బెల్లం కలుపుకొని తీసుకోవడం వల్ల ఈ యొక్క శరీరంలో కూడా సరే మార్పులు ఏదైతే వస్తాయి, ఏదైతే చల్లబడుతుంది అంటూ కూడా సరే వాళ్ళు అయితే నమ్మకంగా భావిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద ఈ యొక్క మృగశిర కార్తీక సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో ఇట్లా చేపలు కొనుగోలు చేయడానికి అయితే ప్రజలైతే చేపల మార్కెట్లకు అయితే వెళ్తున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ లోకేష్ గిరి, సిటీ 24 తిరుపతి నుండి.